ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో ఫరో ఎదుటకు తీసుకురాబడినటువంటి యోసేపును చూసినటువంటి ఫరో ఒక మాట పలికాడు. అంటే పానదాయకుల అధిపతి చెప్పినటువంటి మాట వినినటువంటి ఫరో యోసేపును తన సన్నిధికి పిలిచిన తర్వాత యోసేపును చూడగానే నీవు కలల భావం చెప్పగలవాడవని నేను నిన్ను గూర్చి విని ఉన్నాను అని పలికినట్లుగా చూస్తాం. అంటే ఇప్పుడు యోసేపు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడంటే నిన్ను గూర్చి విని ఉన్నాను అనే మాటకు అతడు ఏ మాట పలకాలి, అతని ప్రవర్తన ఎలాంటిదై ఉండాలి అంటే ఫరో పలికినటువంటి మాటకు తనను తాను ఎంతగానో తన మనసులో హెచ్చించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉండాలి. అయితే ఇక్కడ యోసేపు చెప్పిన మాటలో ఏం చూస్తామంటే అది 16వ వచనంలో అంటాడు, అది నా వలన కలిగినది కాదు. అంటే అర్థం ఏంటంటే ఒక మనుషుడు తాను ఉన్నటువంటి పరిస్థితి, తాను ఏ స్థలంలో ఉన్నాడు, ఎవరి ఎదుట ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యోసేపు గ్రహించినట్లుగా చూస్తాం.